దాన్ని మల్లిగ్గా నిరూపిస్తూ ఆ రంగాగాడు కిషోర్ గాడు తెచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయే అవి తప్పుడు అని ప్రూవ్ చేయాలరా. అటువైపు ఆలోచించు. అంతకన్నా మార్గం లేదురా. అవి తప్పుడు అని ప్రూవ్ చేశామో అబ్బతో పాటు అల్లుడు కొడుకు అందరూ సెల్లో కాపురం ఉంటారు. ఈ దెబ్బతో దరిద్రం వదిలిపోతుంది. అలాంటి దిక్కుమాల సలహాలు ఇవ్వకు. నీకు దమ్ముందా? నువ్వు హోమ్ మినిస్టర్ అన్న దమ్ముందా? ఉంటే కేసు లేకుండా చేస్తానని చెప్పు. నా కొడుకుని ఇప్పుడే వెళ్ళి లాకప్ చేస్తాను. చైనా చెప్పు. చంపేమంటావా? చెప్పు. ఏసేనా చెప్పు. ఏమిట్రా నాన్న ఇది? ఏమిట్రా ఇది? వదులు. ఈ వెధవ సోది డైలాగులు కూడా చంపడం మాకు చేత కాదా? వాడిని సెల్ నుంచి తప్పించి పారిపోబోయాడని ఎన్కౌంటర్ చేయించలేనా? నే వెళ్ళి వాడు గొంతు పట్టుకొని వాడే నా గొంతు నులుగుతున్నాడని చెప్పి నా గన్మన్ చేత కార్పించలేనా? అలా చేస్తే వాళ్ళ వాదనే కరెక్ట్ అనిపిస్తుందిరా. వాడిని చంపి మరి నిన్ను గెలిపించమంటావా? వాడిని బతికించి పరమాడతావా? మనకు కావాల్సింది వాడి మీద పగ సాధించటంతో పాటు ఆ మల్లేశ్వరి మనకు దక్కడం. అది దృష్టిలో పెట్టుకో. ఇలాంటి వెధవలని నమ్మి వాళ్ళు మనకు బాబోయ్ మీ ప్రభ వెలిగిపోతుంది అంటే నమ్మి ఇంట్లో కూర్చున్నాం. ఇప్పుడు వాణ్ణి చంపుతా వీణ్ణి చంపుతా దమ్ముందా దగ్గుందా అంటే రేయ్ ముందు మన బంగారం మంచిదా కాదా అన్నది తెలుసుకోవాలి. వెళ్ళా సర్టిఫికెట్ల సంగతి చూడు. వెళ్ళా. అంతలో ఫోన్ మోగుతుంటే తీవేరా. అక్కడ చేయాల్సిందంతా చేసి ఇక్కడ బాధపడితే ఏంటి ప్రయోజనం? తీయి ఫోను. ఫోన్ తీ. హలో. వెల్కమ్ బ్యాక్ సార్. నీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చో అన్నయ్య, మేము చూసుకుంటాం. వదిలి నిన్ను వదిలి వెళ్ళా. నీలో మార్పు రాలేదంటే ఇంకెల్లరా నిన్ను నమ్మేది? అసలేంటన్నయ్య నీ ఆలోచన? ఎందుకు ఆయన అంతలా కవర్ చేస్తున్నావు? ఆవిడ కోసం మన జీవితాలు నాశనం చేశారు ఆయన. నీ జీవితం కూడా. నానమ్మకి అర్థమైనంత కూడా నీకు అర్థం కావట్లేదా? శాలిని మొహం చూస్తూ కూడా ఎలా వాదించగలిగావరా? బయట వాళ్ళు జాలి పడుతున్నారా దాన్ని చూసి? నేను ఆయన మాట కోసం పాలేరులా మారి పేడ పిసుకుతున్నాను ఇక్కడ. ఇది ఆయన అనుభవించాల్సిన శిక్ష. నేను భరిస్తున్నాను. అర్థమవుతుందా నీకు? ఊళ్ళు తిరిగి వచ్చి నిజం తెలుసుకున్నాను, ఆవిడ ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అన్నావు. అంతలో ఏమైంది? ఏం దయ్యం పట్టింది? నిజాన్ని అబద్ధం చేసి వాదించావు. అసలు కోర్టుకి ఎందుకు వెళ్ళావు? మాట్లాడవే, సమాధానం చెప్పు. వదిన చేసిన పనిలో తప్పు లేదురా. నిన్ను భరించడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అసలు మనిషి కాదురా. అయిందా? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మాట్లాడొచ్చా?
ఆయన తప్పు చేశాడు అని మాట్లాడుతున్న మీ అందరికీ నాదొక్కటే ప్రశ్న. నాన్నగారికి నిజంగా శిక్ష పడితే మీలో ఒక్కరన్నా భరించగలరా? చెప్పండి. ఆయనకు శిక్ష పడాల్సిందే అని ఒక్కరు మనస్ఫూర్తిగా అనండి. కనీసం ఊ అనండి చాలు. కేసు రీఓపెన్ చేయిస్తాను. ఆయనకు శిక్ష పడుతుంది అనండి. అనలేరు, నాకు తెలుసు. ఎవరు అనలేరు. అది రాజశేఖరం గారి వ్యక్తిత్వం. అది రాజశేఖరం గారి వ్యక్తిత్వం మీద మనకున్న నమ్మకం. ఆయన తప్పు చేశాడని మన నోళ్లు చెప్తున్నాయి, మనసులు కాదు. ఇది అర్థమయ్యే వాదించారు. ఈ కేసు వాదించడం, ఆయన్ని గెలిపించడం ఇప్పటికీ నాకు ఇష్టం లేదు. కానీ ఆయన మీద బయటి వాళ్ళకున్నంత నమ్మకం ఈ ఇంట్లో వాళ్ళకు లేదని అర్థమై సిగ్గనిపించింది. ఆయన నిలదీయాలి, నిజమే. కానీ 4 గోడల అవతల కాదు, యువతల, ఇక్కడ మనందరి మనసుల్లో ఎక్కడో మారుమూల ఉన్న కోరిక ఆయన మీద కేసు తప్పితే బాగుండు అని. దానికోసం వాదించాను. చెప్పండి, నేను చేసిన తప్ప? ఆయన కొడుగ్గా ఈ ఇంటి పరువు మర్యాద కోసం ఆయన కోసం తపన పడ్డం తప్ప? చేతగాంతరమా? చెప్పండి. ఏంటి నానమ్మా, నా ప్రశ్నకి నీ దగ్గర కూడా సమాధానం లేదా? నువ్వు గెలిపించింది కేసును కాదు రంగా, ఈ ఇంటి పరువుని, మర్యాదని. సముద్రం మీద కూర్చే వానకు విలువ లేనట్టు నీలో ఉన్న గొప్ప మనసుకు విలువ లేకుండా పోయిద్దిరా. కానీ సముద్రం మీద పడే చినుకుల నుంచి మంచి ముత్యాలు పడతాయని జనం నిన్ను గుర్తించే రోజు తొందరగా వస్తుంది. అప్పటిదాకా నువ్వు కంటతడి పెట్టకూడదు. నిన్ను చూస్తుంటే ఒకప్పటి మీ నాన్నను చూసినట్టుందిరా.
మిస్ఫైర్ అయింది. పర్వాలేదు మేడం, అది నా బ్యాడ్ లక్. కేస్ని నా చేజేతులారా క్రిటికల్గా మార్చాను. అసలు ఆ పుట్టుమచ్చల విషయం ఎత్తకుండా ప్రొసీడ్ అవ్వాల్సింది. ఉన్న పుట్టుమచ్చలు ఎలా మాయమవుతాయి మేడం? పిచ్చెక్కిపోతోంది నాకు. ఇన్ని ప్రూఫ్స్ చూపించినా ఆ ఒక్క పాయింట్ దగ్గరే వీక్ అయిపోయా. పుట్టుమచ్చలు 100% ఉండి తీరాలి మేడం. నేను తన భర్తని, నాకు స్పష్టంగా తెలుసు. ఎంత స్పష్టంగా తెలిస్తే గానీ నేను మీ ఇంటికెళ్ళి వాదిస్తాను, చెప్పండి మేడం. సైన్స్ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో పుట్టుమచ్చల్ని తీసేయడం పెద్ద కష్టమేం కాదు నిఖిల్. కాకపోతే వాళ్ళు ఎక్కడ తీయించారు, ఎవరు తీశారు అన్నది తెలుసుకోవాలి. అది ఇంత తొందరగా సాధ్యపడుతుందా మేడం? అవును, రంగాన్ని ఎంక్వైరీకి వెళ్ళిన చోట మల్లిక మల్లీశ్వరి ఒకటే అని తెలిసిందన్నారు. అన్నయ్యకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆ విషయాలేమన్నా మీకు తెలుసా? తెలుసు మేడం. మల్లీశ్వర్తో పాటు పనిచేసిన అఫీషియల్స్, రిటైర్ అయిన వాళ్ళు, సర్వీస్లో ఇంకా ఉన్నవాళ్ళు. గుడ్. అయితే మీరు పని చేయండి, వెంటనే వాళ్ళ అడ్రస్లు సంపాదించి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి విషయం చెప్పండి. వాళ్ళని సాక్ష్యం చెప్పడానికి కోర్టుకొచ్చేలా ఒప్పించండి. అప్పుడా మల్లీశ్వరి బయటికి ఎందుకు రాదో, ఎలా రాదో నేను చూస్తాను. ప్రశాంత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏం జరిగిందంట వింటర్చన? ఏం జరుగుతుందో నీకు తెలీదా? మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం, ఎలా ఉండే ఇల్లు ఎలా తయారైందో చూడర్చన. ఈ కేసులేమిటి, ఈ గొడవలేమిటి, ఈ విడిపోవడాలేమిటి? ఇలా జరుగుతాయని కథల్లో చదవటం తప్ప జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అది కూడా మన జీవితంలోనే జరుగుతాయని అస్సలు ఊహించలేదు. అందరూ అంటుంటారు ఇవన్నీ జీవితంలో సహజం, చీకటి వెలుగులు కష్టసుఖాలు వచ్చిపోతుంటాయి అని. చీకటిగా ఉన్నప్పుడు వెలుతురు కోసం ఎదురు చూడొద్దు, ఆ చీకటిని పోగొట్టడానికి ప్రయత్నించు అని చెప్తుంటారు. కానీ మనకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఒక సమస్య అయితే పరిష్కరించవచ్చు, కానీ ఇన్ని సమస్యలంటే నరకంలో ఉంది. విరక్తి పుడుతుంది అర్చన. ప్రశాంత్, నాకు పిల్లల్ని కనాలనుంది. అవును ప్రశాంత్, నాకు పిల్లల్ని కనాలనుంది. వెంటనే. ఆశ్చర్యంగా ఉందా? నేను నిజం చెప్తున్నాను ప్రశాంత్. నాకు చిన్ని చిన్ని చేతుల్ని ముద్దాడాలనుంది. ఆ బోసి నవ్వులతో అన్ని కష్టాలు మర్చిపోవాలని, పువ్వుల్లాంటి ఆ స్వచ్ఛమైన మనసుల్లో మన రూపాలు నిండాలని, వాళ్ళ చేత అమ్మా అని పిలిపించుకోవాలని, నాన్న అడిగో అని నిన్ను చూపించాలని పిచ్చిగా అనిపిస్తోంది.
అమ్మ మీద కోపంతో అమ్మతనానికి దూరం కావడం ఎంత మూర్ఖత్వమో అర్థమైంది. ఎన్ని సమస్యలున్నా పిల్లల్ని చూస్తూ మర్చిపోతామన్న విషయం రాగినక్క పిల్లలు వెళ్ళిపోయాక అర్థమైంది. చేజారాక గాని జాగ్రత్త రాదుగా ప్రశాంత్. ఇన్ని సమస్యల మధ్య ఉన్న మనకు పిల్లల అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వాళ్ళని చూస్తూ ఈ బాధలన్నీ మర్చిపోవచ్చు. మర్యాదగా వస్తే కోడలిగా ఇంట్లో అడుగు పెడతా, కాదని ఎదిరిస్తే టెర్రరిస్ట్గా భూకంపానికి ఎక్కుతా. బాచిరాజు గారు చల్లగా ఉండాలి. నేనంటున్నది రాజశేఖరం గారి గురించమ్మా. ఆయనేగా డబ్బులిస్తా. ఆయనేంటండి? ఆడి తరఫున ఛార్జ్ షీట్ పనేదో నువ్వే వెలగబెడుతున్నావు కదా, ఆ పనేదో మన తరఫునే గట్టిగా చెయ్యి. ఇక ఆ ఛార్జీ షీటు తిలకాస్త మహిష బంధనమే.